ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఈ అధ్యాయం నాకు ఒక మైలురాయి, 100వ భాగం కదా. మరి ఈ భాగంలో తమ్ముడు రాంప్రసాద్ భాగస్వామ్యం ఉండాలి అనుకున్నా. అందుకేనేమో తన పుట్టినరోజు వచ్చింది. నవంబర్ 12 కార్తీక శుద్ధ చతుర్దశి తమ్ముడు పుట్టినరోజున తనకి జయజయలు చెబుతూ ఈసారి తను పాడినవి కవితలు, పాటలు ఇష్టంగా రాసేవాడు. అలానే శ్లోకాలు, పద్యాలు, పాటలు కూడా ఇష్టంగా నేర్చుకుని పాడుకుని సరదాగా రికార్డ్ చేసేవాడు. అలా నాకు దొరికిన పెన్నిధిలోని భాగాలివి. హరికిన్ పటపురాణి పుణ్యముల ప్రోవర్తంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పుబోణి తామరలందుండడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణము. ఖండేందు మౌళిపై కలహంస పాళిపై కర్పూర ధూళిపై కాలు ద్రవు మిన్నేటి తెరలపై మించుత మరలపై మహిమంచు నురులపై మల్లరించు జంభారి గజముపై చంద్రికా రజముపై చందన ధ్వజముపై చౌకళించు ముత్యాల సరులపై మొల్ల క్రోవిరులపై ముదుకల్ప తరువుపై మోహరించు వెండిమల ఎక్కి శేషాహి వెన్నుదన్ని తొడరి దుగ్ధాబ్ది తరగల తోడ నడరి నిరతనం బాడి నీ కీర్తి నిండెనహ విజయ రఘురామ అల్లాడ విభునివేమ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులయమ్మల కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మునయుండెడి అమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాప్తినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వాలిన భక్తి మృక్కెదన్ అవారిత తాండవ కేళికిన్ దయాశాలికిన్ శూలికిన్ శిఖరి జాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికిన్ కపాలికిన్ మన్మథ గర్వ పర్వతోన్మూలికిన్ నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ వాలిన భక్తి మ్రొక్కెదన్ చేటి భవన్ నిఖిల ఖేటి కదంబ తరువాటీషు నాకి పటలీ కోటీర చారుతర కోటి మణికిరణ కోటి కరంజిత పద
పాటీరగంధకుచశాటి కవిత్వ పరిపాటి నగాధిపసుతా ఘోటీ కులాదధిక ధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతా. విజయదశమి శుభాకాంక్షలు. నరకాసుర వధ సందర్భాన సత్యభామ శ్రీకృష్ణునికి ప్రణయ సుందరంగా, నరకాసురునికి ప్రళయ భీకరంగా కనిపిస్తోంది అని పోతనగారి అందమైన భాగవత పద్యం. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో రాంప్రసాద్. రాకేందు బింబమై రవిబింబమై ఒప్పు నీరజాతే క్షణ నెమ్మొగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడి చేలాంచలంబు భావజూ పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునాకృష్టమై మెలత చాపం అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు హర్షదాయియై మహారోషదాయియై పరగు ముద్దరాలి బాణవృష్టి హరికి నరికి జూడనందంద శృంగార వీర రసమూలోలి విస్తరిల్ల అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ఉద్ధృత నగ నగభిదనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి రస్కారః మత్స్యాభిరవతారైరవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథన మందర పరమందరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఇది శ్రీమచ్చంకరాచార్య విరచితం షట్పదీ స్తోత్రం సంపూర్ణం. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెల ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. సింత చెట్టు ఎక్కి సిగురు గోయబోతే చేతికి అందిన చందమామల ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే. ముత్తైదువు మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే.
సుక్కల సీరా కట్టుకున్న ఎన్నెల్లా ఎంత సక్కగున్నవే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వి ఏకంగా దొరికిన లంకె బిందెలా ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. సింత చెట్టు ఎక్కి సిగురు పోయాబోతే చేతికి అందిన సందమామల ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. రెండు కాళ్ళ సినుకువి నువ్వు గుండె సెర్లో దూకేసినావు. అలల మూటలిప్పేసినావు ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. మబ్బు లేని మెరుపువి నువ్వు నేల మీద నడిచేసినావు. నన్ను నింగి చేసేసినావు ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత సక్కగున్నవే. చెరుకు గడకె తీపి రుసి తెరిపినావే ఎంత సక్కగున్నవే. తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. గాలి పల్లకీలో ఎంకి పాటలాగా ఎంకి పాటలోని తెలుగు మాటలాగా ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. కడవ నువ్వు నడుమున బెట్టి కట్ట మీద నడిసొస్తా ఉంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. కట్టె మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగేస్తా ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. బురద సేను వరి నాటు వేస్తా ఉంటే ఎంత సక్కగున్నవే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలా ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. సింత చెట్టు ఎక్కి సిగురు గోయబోతే చేతికి అందిన సందమామల ఎంత సక్కగున్నవే. లక్ష్మి ఎంత సక్కగున్నవే. తమ్ముడు వెళ్ళిపోవడానికి సరిగ్గా అంటే సరిగ్గా వారం రోజుల ముందు వచ్చిన తమ్ముడు పుట్టినరోజున చివరాఖరిసారిగా తనతో మాట్లాడా. ప్రసన్న, నీకు మరోసారి పుట్టినరోజు చేయాలి తండ్రి. శ్లోకాలు పద్యాలు ఓ తరహా అయితే పాట ఇంకో తరహా కదా. వీణుల విందు ఇంచక్క చాలా బాగుంది కదూ. ఇంకొన్ని మరోసారి. థ్యాంక్ యూ.